అంశము పురుషులు దేవుని మహిమ. 1 కొరింథీ 11:7 మనం చూస్తే, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. ఇంకా కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, పురుషులే కాదు, ఆదాములో నుండి స్త్రీని చేశారు గనుక ఆదాము ఏ మహిమతో నింపబడ్డాడో, ఆదాములో నుండి తీయబడిన స్త్రీలు కూడా దేవుని మహిమయై ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి రక్షణ జీవితంలో పురుషులైనా స్త్రీలైనా సంఘమైన మనము దేవునికి ఏ రకంగా మహిమకరంగా ఉండాలి? ఒక 3 నేను మీకు ఎప్పుడు చూపించినట్టే చూపిస్తాను. నెంబర్ 1, పురుషులు ఆధ్యాత్మిక జీవితము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఆదికాండము 2:7, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయును. ఇక్కడ ఒక చిన్న సవరణ నేను చేస్తాను ఈ వాక్యంలో. హెబ్రీ బైబిల్లో జీవవాయువు అన్న మాట లేదు. మెదుగు పెట్టేశారు కానీ పెట్టేశారు. జీవవాయువు అంటేనే ఆక్సిజన్. ఆదాములోనికి దేవుడు జీవవాయువు ఊదల. ఆదాములోనికి దేవుడు తన పోలికనే ఊదాడు. హెబ్రీలో ఏముంటుందంటే గాడ్ బ్రీద్డ్ అని ఉంటుంది. అంతే, గాడ్ బ్రీద్డ్, ఆయన ఊదెను. ఏం ఊదాడని చాలా ప్రాముఖ్యం. అక్కడ జీవవాయువు పెట్టేస్తే చాలా ఇంపార్టెంట్ సత్యం పోయింది. అక్కడ జీవవాయువు ఊడలే. ఆదాములోనికే దేవుడు తన స్వరూపాన్ని ఊదాడు అన్నాడు కదా. నరుని మనం మన పోలికలో చేయుదము. నరుడు దేవుని పోలికలో నిర్మింపబడాలంటే నరులోనికి దేవుని పోలికే రావాలి. సో గాడ్ బ్రీత్డ్ హిస్ ఓన్ ఇమేజ్ ఇంటూ ఆడమ్. ఎంత గొప్ప సత్యమో చూడు. మరి దేవుడు తన పోలికను ఆదాములోనికి ఊదగా ఆదాము ఏమయ్యాడండి? జీవించు ఆత్మ ఆయను. ఎప్పుడైతే దేవుడు తనను తనలో ఊదుకున్నాడో, ఒక మట్టి ముద్దగా ఉన్న ఆదాము జీవాన్ని పోసుకొని ఆ పిమ్మట ఊపిరి పీల్చడం మొదలుపెట్టి ఆ పిమ్మట దేవుని పోలికను పొందాడు. ఆ దేవుని పోలిక దేనికి ప్రియులరా? జీవించు ఆత్మ ఆయను. యాడమ్ బికేమ్ ఏ లివింగ్ సోల్. అయితే మనకు తెలుసు, పాపములో ఆదాములో ఉన్న దేవుని ఆత్మ అణగద్రొక్కబడ్డది, కించపరచబడ్డది. కానీ ఎప్పుడైతే మీరు నేను రక్షణ పొందామో, మరలా ఆ రక్షణలో ప్రియులరా, ఈ మాట మీరు గమనించండి. రక్షణ అంటే మీలోను నాలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతికింపబడుట. యోహాను 3:6లో యేసు ప్రభు నికోదేముతో అంటారు, వినండి, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. సంఘములందరూ రక్షణ పొందినవారు, పురుషులందరూ రక్షణ పొందినవారు. మనలో ఉన్న ఆత్మ రక్షణలో అది బ్రతికింపబడ్డది, మరల జీవించడం మొదలుపెట్టింది. పురుషులతో ఒకే ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ ఆత్మ దేవుడు కోరినట్టు ఎంత మట్టుకు జీవిస్తున్నది? ఇక్కడ ఆత్మ అనగానే ఇంకొక మాట చెప్తే అర్థమవుద్దండి, ఆధ్యాత్మిక జీవం. ఆత్మ జీవించడం అంటే ఆధ్యాత్మికంగా జీవించడం. So the Holy Spirit is reminding all the men and women and everybody in the church, how is our spiritual life? పురుషుల ఆధ్యాత్మిక జీవితము ఏ రకంగా ఉన్నది? అది ఉండవలసిన రీతిగా ఉన్నదా? వాక్యానుసారముగా ఉన్నదా? లేకపోతే కేవలము నామకార్థంగా ఉన్నదా? ఏదో వచ్చేసాము, చేసాము, వెళ్ళిపోయాము, కానీ వారమంతా ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుదల లేకపోతే ఆత్మ జీవించినట్టు కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసిన నాణ్యత, సారాంశము లేకపోయినా ఒకరిలో ఉన్న ఆత్మ ఆధ్యాత్మికంగా జీవించాలి. రక్షణ ఎంత అద్భుతం అంటే కొంచెం థియాలజీ తెలవాలండి.
ప్రతిదాన్ని కూడా కొంచెము వాక్యానుసారంగా బోధించడం నేర్చుకోవాలి. అప్పుడే పొట్టొస్తుంది, అప్పుడే ఒక లోతైన సత్యము బయటపడుతుంది. ఇంతకు నేను చెప్పాను కదా, రక్షణలో పురుషుల ఆత్మ తిరిగి బ్రతికింపబడ్డది. ఎవరు బ్రతికించారు? 1 కొరింథీ 15:45 ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కడపటి ఆదాం అంటే జీసస్, యేసు ప్రభు. ద సెకండ్ యాడమ్ జీసస్. ఆయనలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, లోతైన అర్థాలు ఉన్నాయి, అంతరార్థాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి. కానీ వినండి ప్రియులారా, రక్షణ పొందిన వారి ఆత్మను జీవింపచేయువాడు యేసుక్రీస్తు ప్రభువే. దిస్ ఇస్ ఇట్. రక్షణలో ఎవరి ఆత్మన్నా జీవించాలి అని అంటే అది యేసు ప్రభువునందే బ్రతికింపబడ్డది. వినండి, యేసుక్రీస్తునందే ఆ ఆత్మ ఊపిరి పోసుకోవాలి. ద సోల్ మస్ట్ బి ఫెడ్ బై జీసస్. ఆయన రక్షణలో జీవింపజేసే ఆత్మ మాత్రమే కాదు, ప్రతిదినము జీవింపజేసే ఆత్మ. ఫర్ దాట్ టు హ్యాపెన్, జీసస్ మస్ట్ బి ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఫర్ అవర్ సోల్స్, ఫర్ అవర్ స్పిరిచువల్ లైవ్స్. మరి యేసు ప్రభు ప్రతి క్షణము కూడా మనలో జీవించు ఆత్మ అయితే ఆ ఆత్మ ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతుంది ప్రియులారా. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక్క మాట మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు కనుక నేను చెప్తున్నాను. అంటే పురుషుల ఆత్మ ఏ రకంగా జీవించాలి, పురుషులు ఆధ్యాత్మిక జీవితము ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరచాలి. ఒకే ఒకటి చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటో తెలుసా? పురుషులందరికీ కూడా యెహోవా దేవునితో ఒక సన్నిహితమైన సహవాసం ఉండాలి. కుటుంబంలో స్త్రీ కాదు, కుటుంబంలో యవనస్తులు కాదు, కుటుంబంలో పురుషుడు ఆధ్యాత్మిక సన్నిధి అనండి, సన్నిహితం అనండి, దేవునితో కలిగి ఉండాలి. 1 కొరింథీ 6:17 అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయ ఉన్నాడు. పురుషుల ఆత్మ దేవునితో ఎంత సన్నిహితంగా ఉండాలో తెలుసా? దేవుని ఆత్మ పురుషుని ఆత్మ ఏకాత్మయ ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ దేవునిలో కలిసిపోతుందని ఓ రకరకాలు బోధిస్తారు. నో, చనిపోయిన తర్వాత ఆత్మ పరదేశం వెళ్తుంది. కానీ లోకములో బ్రతికి ఉండగానే ఆత్మ ఎంత అద్భుతముగా దేవునితో అనుసంధానం అవ్వాలి అని అంటే, వినండి, దేవుని ఆత్మ, మన ఆత్మ, పురుషుల ఆత్మ ఏకాత్మై ఉండాలి. పురుషుని ఆత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవుని ఆత్మతో దినదినము లీనమైపోవాలి. అంత ఇంటిమేసి అవ్వాలని. ఎలా జరుగుతుందండి? నేను కొన్ని సలహాలు ఇస్తాను మీకు వాక్యానుసారముగా. పురుషునికి ఆధ్యాత్మిక వ్యాయామాలు ఉండాలి, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. ఆ ఆధ్యాత్మిక వ్యాయామాల ద్వారానే పురుషుడిలో ఉన్న ఆత్మ యేసు ప్రభు ఆత్మతో ఏకాత్మ అవుతుందట. ఉత్తగానే ఆలోచిస్తే అవ్వదు, ఎవరో చెప్తే అవ్వదు, వాక్యం విన్నంత మాత్రాన అవ్వదు. కొన్ని సూత్రాలు పాటించాలి. ఇంతకు చెప్పారు కదా, సూత్రాలు చెప్తానని వినండి. సూత్రాలు చెప్తా. స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అంటే నంబర్ 1 ఏంటో తెలుసా ప్రియులరా? దైవారాధన, వర్షిప్. చాలా సంఘాల్లో ఆరాధనకు వస్తారు, పాటలు పాడేస్తారు, వెళ్ళిపోతారు, ఆరాధన అయిపోయింది అనుకుంటారు. నో, వినండి మాట. ఆరాధన అనగా యెహోవా దేవునితో ఒక స్పందన. వర్షిప్ ఈజ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. వర్షిప్ ఈజ్ ఫేసింగ్ గాడ్ ఫేస్ టు ఫేస్, ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ ఎవ్రీ వర్షిప్. ఎప్పుడు జరుగుతుందండి? మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం అయినప్పుడే. అది వర్షిప్లోనే అవ్వాలి. ఇంకోటి వ్యక్తిగత ప్రార్థన మర్చిపోకండి. ప్రార్థన అంటేనండి నిజంగా చాలా లోతుగా ఆలోచిస్తే దేవునితో ఒక సన్నిహితమైన సహవాసం. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే,
మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపులు మూసుకోండి. ఒకటి, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. నెంబర్ 2, ఎవరు కూడా మిమ్మల్ని చూడకూడదు. ఎందుకు? దేవునితోని ఒక సన్నిహితమైన అనుభవంలో ఉన్నావు కనుక, చాలా పవిత్రమైంది కనుక. అయితే ఒక ఆశీర్వాదం మీకు ఇస్తాను ప్రియులరా. ఈ రకంగా పురుషులు దేవునితో ఇలాంటి సన్నిహితము కలిగి ఉంటే వచ్చేదేటట? ప్రకటన 3:20 చదువుతున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. వండర్ఫుల్. ఇక్కడ తలుపు అంటే హృదయం. హృదయములోనికి యేసు ప్రభువుని ఆహ్వానించి యేసు ప్రభువుతో ఒక సన్నిహితము కలిగి, అది ప్రార్థన అయినా, ఆరాధన అయినా, బైబిల్ స్టడీ అయినా, ప్రేయర్ మీటింగ్ అయినా, ఆ సన్నిహితము కలిగిన వారికి ఏం దొరుకుతుందండి? వారు నాతో కలిసి భోజనము చేయుదురు. ఏంటో తెలుసా భోజనము? యేసు ప్రభువులో ఉన్న జీవాహారం, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. త్రియేక యెహోవా దేవునితో పురుషులు ఎంత సన్నిహితము పొందుతారో వినండి ప్రియులారా. ఆ యెహోవా దేవునిలో ఉన్న జీవాన్ని పొందుతారు. దే రిసీవ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ ఆశీర్వాదాన్ని ఎంతమంది పోగొట్టుకుంటున్నారండి? లోకంలో రకరకాల జీవాలు వస్తున్నాయి లోపలికి, ఈరోజు వస్తున్నాయి, రేపు వెళ్ళిపోతున్నాయి. కానీ యేసు ప్రభువే జీవమే వచ్చేసి ఆ జీవమే మనల్ని నింపేస్తే నేనంటాను అదే సమృద్ధి జీవం అంటాను. ఆ జీవం పురుషుల్లోని పొంగి పొర్లి కుటుంబంలోనికి, బిడ్డల్లోనికి, తోపుట్టులోనికి వెళితే అది వారికి మళ్ళా జీవం. నెంబర్ 2, పురుషులు సరి అయిన నడిపింపు ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. సామెతలు 20:24 ఒకని నడతలు యెహోవా వశము. ఇక్కడ ఒకని అంటే ఇంగ్లీష్లో మ్యాన్ అని ఉంటుంది. పురుషుని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు? పురుషుని నడక యెహోవా వశము అయితే అన్నీ చక్కగా ఉంటాయి. పురుషుని నడక, నడవడి దేవుని ద్వారా కాకుండా, వాక్యానుసారముగా కాకుండా ఒకవేళ ఉంటే దాన్ని బట్టి సంభవింపబోవు ప్రతికూలాలు ఎవరికి తెలుసు? వచ్చే నష్టాలు ఎవరికి తెలుసు? ఇది అనుకుంటారు చాలామంది. నేను నడవకూడని మార్గాల్లోనే నడుస్తున్నాను, ఏం అవ్వదులే. నడిచినప్పుడు ఏం అవ్వదు, భవిష్యత్తులో అవుతుంది. అది సంభవించినప్పుడు సంభవిస్తుంది. నువ్వు ఏదైతే ఇప్పుడు నడుస్తున్నావో దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు యూ డోంట్ నో. యెహోవా దేవుడు నడిపిస్తే అవి మంచి ఫలాలుగా ఉంటాయి. సైతాను నడిపిస్తే బీభత్సమైపోతాయి. క్రైస్తవ పురుషుణ్ణి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మే ప్రతి క్షణము నడిపించాలి. ఒక పురుషుని యొక్క అడుగులు, నడతలు ప్రతి విషయములో కూడా దేవుడు తెలియచేస్తాడు. గాడ్ విల్ రివీల్ ఇట్ టు యూ హౌ టు వాక్. అది నీ వ్యక్తిగత విషయం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, నీ వివాహం కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, నీ జాబ్ కావచ్చు, నీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, దేవుని కొరకు నీవు చేసే పరిచర్య కావచ్చు. అందుకే యెషయా 30లో ఒక మాట ఉంటుంది, నీవు ఎడవైపు తిరిగినను కుడివైపు తిరిగినను ఇదే మార్గము, ఇందులో నడువు నుండి వెనక నుండి ఒక శబ్దం వింటావు. యూ విల్ హియర్ ఎ వాయిస్. ఆ దేవుని స్వరాన్ని వినుటకు అప్రమత్తంగా ఉండాలండి. కొన్నిసార్లు మొండితనం ఏం చేస్తుందంటే దేవుని స్వరాన్ని అణిచిపెడుతుంది. మొండితనము దేవుని స్వరాన్ని వినకుండా చేస్తుంది. మొండితనము కళ్ళు కప్పుతుంది. మరి ఎప్పుడూ కూడా కొత్త నిబంధన ప్రకారమే దేవుని స్వరాన్ని వినాలి అని అంటే ఆ స్వరాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడే వినిపించాలి.
యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం వినండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏవియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచే. ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచు. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు హీ స్పీక్స్ టు అవర్ సోల్, అవర్ కాన్షియన్స్. ఇంకోటి, వాక్యము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. 3, ఒక ప్రసంగం విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దీనికి ఏమైనా సందేహమా? కొన్నిసార్లు మనుషుల ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఏమంటున్నారు, వారు అలాగెందుకన్నారు, వాళ్ళు నాకేమైనా చెప్తున్నారా? మనుషులు చెడు చెప్పచ్చు, మంచి చెప్పచ్చు. చెడు వినకండి, మంచి చెప్తారు, అది వినాలి. ఇంకోటి, కొన్ని అనుభవాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, శ్రమల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా మనం స్వరం వినం, కానీ మన అంతరాత్మ దాన్ని గ్రహించును. ఇది దేవుని మాట. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. అందుకంటాను పరిశుద్ధాత్మకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి. దినదినం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడైతే మీరు నేను కూడా దేవుని చేత నడిపింపబడతామో, ముఖ్యంగా పురుషులు నడిపింపబడతారో, వారు పొందే ఆశీర్వాదం ఒకటి ఉంది. నేను చెప్తున్నాను వినండి. యెషయా 49:10 వచనం, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. దేవుని స్వరం వినడానికి సిద్ధంగా ఉంటే ఆయన కరుణించాడన్నమాట. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే కరుణించి ఆయన తోడుకొని పోవునో, నడిపించునో, ఆయన మార్గములో పురుషులైనా స్త్రీలైనా నడిచినప్పుడు వారి జీవితాలు ఎలాగుంటాయండి? నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పైనను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. ఇంకా చాలా ఉన్నాను. అక్కడ 2 నెగటివ్ పాజిటివ్. ఒకటేమో నీటి బుగ్గ, ఇక నీరంటేనే లైఫ్, ఆశీర్వాదాలు. నెగటివ్ ఏంటి? వారికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, ఎండమావులు ఉండవు, తగలవు. నెగిటివ్ కూడా వారిని తాకదు. చూస్తున్నారా ఎంత అద్భుతమో దేవుడు యొక్క నడిపింపు. పురుషుల నరుని నడతలు యెహోవా వశం. మస్ట్ ఆల్వేస్ బి వెరీ సెన్సిటివ్. ఒక తీర్మానం చేస్తున్నప్పుడు వెంటనే తొందరపడి చేయకండి. దాన్ని ప్రార్థనలో నాన్సండి. సోక్ ఇట్ ఇన్ ప్రేయర్. పెద్ద పెద్ద డెసిషన్స్, వివాహాలైనా, జీవితమైనా, నడిపింపైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేజర్ డెసిషన్స్, స్టీప్ ఇట్ ఇన్ ప్రేయర్. అప్పుడప్పుడు తప్పుడు మార్గాల్లో నడవాలని ప్రేరేపణ వచ్చేస్తుంది. వెంటనే మోకరించి ప్రార్థన చేయండి. స్టీప్ ఇట్ ఇన్ ప్రేయర్. ప్రభువా, ఈ శోధన వస్తుంది, ఏం చేయమంటావు? పరిశుద్ధాత్మదేవుడు ఆత్మను బలపరుస్తాడు, శోధన తప్పించుకోవడానికి శక్తినిస్తాడు. 3వది, పురుషులు ప్రతికూలాల ద్వారా దేవుని మహిమపరచాలి. సామెతలు 18:14 వచనం, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. రక్షణ పొందిన పురుషులు దేవుని ఎలా మహిమపరచాలి? జీవితంలో ఎన్ని ప్రతికూలాలు వచ్చినా సరే తట్టుకోవాలి. అవి ఉన్నప్పటికీ వాటిని బట్టి ఫిర్యాదు చేయకుండా, అలక్కుండా, గొడక్కుండా, దేవునికి దూరం అవ్వకుండా, ఆ ప్రతికూలాలను బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. వినండి, 1 పేతురు 4:16 వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. రక్షణలో ఎన్నెన్నో ప్రతికూలాలు వస్తాయి ప్రియులారా. ఇంట్లో సమస్యలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అగ్ని వంటి శ్రమలు వస్తాయి. అవి వచ్చినప్పుడు కూలిపోదామా, దిగజారిపోదామా, నిలుద్దామా? ఆ మాటకు వస్తే జీవిత తుఫానులు, ప్రతికూలాలు తట్టుకొనుటకు కుటుంబం అంతటికి పురుషుడే మాదిరి. అందుకే భర్త అన్నారు. చాలామందికి భర్తలో ఉన్న అర్థం తెలియదు. భర్త అనగానే హుకుం చలాయించేవాడు అనుకుంటారు.
భర్త అనగా భారాన్ని భరించువాడు. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంది, ఇంకా రాను దినాలు మన పిల్లలు ఏమేమి ఎదుర్కోవాలో. మరి ఆ రకంగా వారు ఎదుర్కోవాలి అని అంటే, ఇదిగో మా నాన్న మా అమ్మ అబ్బో ఎక్కడా చదివారండి బాబు, ఎక్కడా పడరండి, ఏదొచ్చినా కూడా చూసుకుందామంటారు అంతే. కష్టాలు ఎదుర్కోవడం మాత్రమే కాకుండా కష్టాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ కష్టాల్లో సహితము విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి, ప్రభువుకి ఎలా దగ్గర అవ్వాలి, ప్రభువుని ఇంకా ఎలా వెంబడించాలి, ఇవన్నీ కూడా పురుషుడు మాదిరై ఉండాలి. వినండి, చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. నరునిలో ఏది వ్యాధిని సహించును? పురుషునిలో ఉన్న ఆత్మే ప్రతికూలాలను తట్టుకోవాలి. నాట్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ పలుకుబడి కానీ లేకపోతే నీకున్నది కానీ, నో, ఇట్ ఈస్ యువర్ సోల్. నరుని ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దినదినం బలపడాలి యేసు క్రీస్తునందు. Your soul must be strong, not only your mind, not only your body, but your soul must be strong. దీనికి అపోస్తలుడైన పేతురు గొప్ప సాదృశ్యం అండి. 2 కొరింథీ 12:10 మనం చూస్తే, నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అంటే నా శ్రమలు, ఆ శ్రమల్లో కూడా నేను బలవంతుడను. ఆ శ్రమల్లో కూడా అవి దేవుడు అనుమతించినందుకు నేను సంతోషిస్తున్నాను. పౌలు శరీరంలో ముళ్ళు, ముందు తీసేయమని ప్రార్థన చేశాడు. యేసుప్రభు అన్నారు నాట్ పాసిబుల్ అంటే పౌలు ఏం చేశాడో తెలుసా? 9వ అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. ఫస్ట్ పౌలు చేసింది ఏంటంటే తన శ్రమలకు సమర్పించుకున్నాడు, శిరస వహించాడు. ఓకే ప్రభువా, వచ్చేసింది ముళ్ళు, నో ప్రాబ్లం, ఇంకా నువ్వు దీనంటున్నావు కదా. సమర్పించుకోవడం మాత్రమే కాదు, నా కృప నీకు చాలును అని ఎప్పుడైతే యేసుప్రభు అన్నారో, వినండి ప్రియులారా, ఆ శ్రమను తట్టుకొనుటకు పౌలు శక్తి పొందాడు. ఎస్, ఎందులో పొందాడు? తన ఆత్మలో పొందాడు. నరుని ఆత్మ వ్యాధిని సహించును, భరించును. యేసు ప్రభు పౌలు ఆత్మను ఎంత బలపరిచారు అని అంటే తన కృపను బట్టి, తన శక్తిని బట్టి. ఇంకా పౌలు నిజంగా ఆ ముళ్ళు గురించి కొంచెం చదివితే చాలా బాధ వేస్తుందండి. అన్ని నొప్పుల కన్నా కంటి నొప్పి చాలా బాధాకరం. ఇక్కడ పైనుండి ఏదైనా బాధాకరమే, చెవన్నా కంటైనా ముక్కైనా ఏదైనా సరే. ఆ కంటిలో ఉన్న ఆ నొప్పితో పౌలు చేయవలసిన పరిచర్య అంతా చేశాడు. ఒక అడుగు కూడా వెనకైనా, నేను ఇంత గొప్ప సేవ వస్తే నాకేమో నొప్పి పెడతావా నువ్వు, పో నేను చేయను పో అన్నాడు. పర్లేదు ఉండనివ్వండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ముల్లే పౌలును పౌలుగా తీర్చిదిద్దింది అంటాను నేను. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులారా? ఇంట్లో పురుషులు జీవితంలో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎదుర్కొనుటకు వారు మాదిరిగా ఉన్నప్పుడే యెహోవా దేవునికి మహిమ కలుగును. ఒక వాక్యం చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఎంతైనా మీకు నేను చెప్పచ్చు, కానీ 2 మాటలునే. లాజరు చచ్చిపోయాడు, ఎంతో శ్రమ వచ్చేసింది, కానీ యేసు ప్రభు మళ్ళా లాజరును బ్రతికించారు. చనిపోయినను బ్రతుకును. జీవితంలో నిజంగా చనిపోయే అన్ని శ్రమలు వచ్చినా కూడా యేసు ప్రభు కృపనిస్తే ఆ శ్రమల్లో కూడా పునరుద్ధాన జీవముతో జీవించగలుగుతాం. దట్స్ ద పాయింట్. రిజరక్షన్ లైఫ్, even in negatives, problems, sufferings, difficulties, sickness,
లాస్, టెంప్టేషన్స్. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఆ మాట గమని, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఎస్, పురుషులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువునందు వారి ఆత్మలు బలపరుచుకోవాలి. కుటుంబంలో ఉన్న ఆత్మలన్నీ కూడా బలపరచాలి. అప్పుడు ప్రియులారా అద్భుతముగా శ్రమల ద్వారా కూడా దేవుని మహిమ మర్చిన వారం అవుతాం. అంతేకాకుండా ఇది చాలా ప్రాముఖ్యం, ఆ శ్రమల్లో కూడా పునరుద్ధాన జీవాన్ని అనుభవించగలుగుతుంది. పునరుద్ధానమును జీవును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఈ లోకములో శ్రమలు ఉన్నప్పటికీ జీవించును. ఈ లోకములో మరణిస్తే ఎన్నటికి చనిపోడు, పరలోకములో నిత్య జీవం. సో పురుషులైనా స్త్రీలైనా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత నష్టం వచ్చినా వాటిని అంగీకరించడం ద్వారా దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవుడు కృపనిస్తాడు, యేసు ప్రభు శక్తినిస్తారు తట్టుకోవడానికి. అది తట్టుకున్నప్పుడు బాధ ఉండదని నేను చెప్పను, ఉంటే తప్పకుండా, కానీ ఆ బాధకు మించిన ఆశీర్వాదాలు ఈ భూలోకములో విడుదలవుతాయి, పరలోకములో నిత్య జీవం. లేచి నిలబడిన ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి నాయనా, ఈ పురుషుల ఆదివారం నాడు నీవు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు. పురుషులైనా స్త్రీలైనా సంఘములో ఎవరైనా సరే మా జీవితకాలం అంతా మేము నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయము చేయండి. మేము నీకు ఎంత సన్నిహితముగా ఉంటామో నీకు అంత మహిమ గనుక తండ్రి, ఆ సన్నిహితాన్ని మాకు నేర్పించండి ప్రభువా. మా ఇష్టానుసారముగా కాకుండా నీవు మమ్మల్ని నడిపించాలి యేసయ్యా. నీ ఇష్టానుసారంగా మేము నడిచి నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయండి తండ్రి. శ్రమల్లో ఇబ్బందుల్లో సహితము నిన్ను మహిమపరచుటకు, వాటిని అంగీకరించడం, తట్టుకొనుటకు, అవి ఉన్నప్పటికీ నీ పునరుద్ధాన జీవం అనుభవించుటకు ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలను గ్రహించి పరిశుద్ధాత్మదేవ ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా. మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో. ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో ఒకటి టీవీ పరిచర్య. ప్రతి వారము 5 భాషల్లో, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్ భాషలో 30 లక్షల మందికి మించి వాక్యాన్ని, యేసు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం. అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్తికునిగా, ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేసు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను. ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, ప్రతి సంవత్సరము 2 సార్లు 130 మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులు ఇచ్చి 4 రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికెట్, ఒక పుస్తకము, ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రియులరా, 3 సంఘాలను ప్రభువు మాకిచ్చారు. ఈ 3 సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము, పప్పులు, ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం. కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది. ఈ పరిచర్లన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి, మాతో చేతులు కలపండి. మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి. నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది.